వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సర్వలోకానాం భిజతే భవరోగిణాం దయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ త్రికోణేశ్వర స్వామి వారి దేవస్థానం కోటప్పకొండ. ఈ అపర కైలాసమ అన్నట్టుగా వెలుగొందుతున్న మహాక్షేత్రం ఈ త్రికూటాద్రి పర్వతం మీద ఉన్న యొక్క ఈశ్వరుడు. దక్షిణయజ్ఞంలో ద్రాక్షాయణమో రంధ్రధారం ఇందరూ పరమేశ్వరుడు కైలాసం విడి భూలోకానికి దించి ఈ పర్వతం మీద తపస్సు చేసుకున్నారని, ఆ స్వామివారి కోసం ఈశ్వరుడి కోసం బ్రహ్మ విష్ణువు సప్త ఋషులు ఇత్యాది దేవతలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకొని దక్షిణామూర్తి అవతారంగా 27 లీలలు ఉంటాయి ఈశ్వరుడికి. 25వ లీలలో దేవతలందరూ కూడా గురోపదేశం చేసిన యొక్క స్థలం ఇది. మహాశివరాత్రి 11 మహాశివరాత్రి కంటే ఓ మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి అనేది చాలా మహోన్నతమైనది. ఎందుకంటే లింగంలోకి పరమేశ్వరుడు ఉద్భవించిన రోజు కాబట్టి లింగోద్భవ కాలము మహాశివరాత్రి అంటారు. అయితే అన్ని దేవాలయాల్లో పార్వతీదేవి ఈశ్వరుడు అందరూ ఉంటారు. అయితే ఇక్కడ మటుకు బ్రహ్మదేవుడు కూర్చొని తపస్సు చేసే స్థలం ఇది. బ్రహ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఉత్తర పక్కన ఎత్తైన శిఖరం మీద రుద్రుడు తపస్సు చేసే స్థలము. అక్కడ లింగాకార స్వరూపము. అక్కడ రుద్రుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదే ప్రకారంగా మహావిష్ణువు తపస్సు చేసే స్థలము. కాబట్టి ఈశాన్య భాగం ఎత్తైన శిఖరం మీద వీళ్ళందరూ ముగ్గురు యొక్క అనుగ్రహం భక్తులందరూ కలుగుతుంది. ఈ మహాశివరాత్రి పర్వ సందర్భంగా ప్రాతకాలమే తెల్లవారుజామున 3 గంటల నుంచి బ్రాహ్మీ ముహూర్తం వరకు కూడా స్వామివారికి ప్రథమ అభిషేకం బిందెతీర్థం తీసుకొచ్చి ప్రథమ అభిషేకం జరిగింది. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ అదే ప్రకారంగా అభిషేకం జరుగుతుంది. స్వామివారికి అవసర నివేదన మాత్రమే జరుగుతాయి. తర్వాత సాయంత్రం ఈ దేవస్థానం స్టేట్ ఫెస్టివల్గా వచ్చింది కాబట్టి స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సాయంత్రం 6 గంటలకి ఇవ్వడం జరుగుతుంది. తదుపరి ఈ యొక్క దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్తగా రాజా రామకృష్ణ కొండలరాయన గారు నరసరావుపేట వాస్తవ్యులు వారి యొక్క కుటుంబ సభ్యులు ఆహ్వానిస్తాము సాయంత్రం 7 గంటలకి. తర్వాత రాత్రి 12 గంటలకు స్వామివారికి లింగోద్భవ కాలంలో సరియగు విఘ్నేశ్వర పూజ, మహాన్యాసము, మహారుద్రాభిషేకము 27 తెల్లవారి దాకా కూడా జరుగుతాయి. తర్వాత అలంకారం జరుగుతుంది. స్వామివారి మహానైవేద్యం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క మహాపర్వదిన రోజున ఈ స్వామివారిని కనుక చూసి ధరిస్తారు. వారికి అందరికీ కూడా మేధస్సు, బుద్ధి, ప్రజ్ఞ, బలము, ఆయుష్లు, తేజస్సు, గురుబలం ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి ఇక్కడ దర్శనం చేసుకునే వారికి. కాబట్టి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృప పాత్రులై తీర్థప్రసాద స్వీకరించి వెళ్ళవలసిందిగా భక్తులందరినీ కోరుచున్నాము. కోటప్పకొండ దేవస్థానం ప్రధాన అర్చక అప్పయ్య గురుకులు నా పేరు. సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహాశివరాత్రి పర్వదినాన ఫిబ్రవరి 26 మరి 2 గంటల సమయంలో బ్రహ్మ మహోత్సవంలో స్వామివారి పూజలు ఆరంభమైనాయి. మరి విశిష్ట పూజలు కూడా చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. మరి దీని ప్రధాన అర్చకులు కానీ ఈవో గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరం కూడా ఈ మహాశివరాత్రి ఘనంగా జరుపుకోవడానికి మరి బ్రహ్మ ముహూర్తంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వాళ్ళ నిజంగా చాలా గొప్ప రోజు. బుధవారం మహాశివరాత్రి దాదాపు 20 లక్షల మంది భక్తులు హాజరవుతారు. అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయడం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎన్నో మంది మినిస్టర్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని బ్రహ్మ ముహూర్తంలో మరి ఇక్కడ శివలింగానికి పూజ చేసి ప్రధాన అర్చకులు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ విధంగా నిరాఘంటంగా రేపు 27 ఉదయం 2 దాకా కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి మరి మీడియా సోదరులు, భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి ధన్యవాదాలు చెప్పి ఆ త్రికోణేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.